ఓం శుక్లాం వరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేర్సర్వవిఘ్నోపశాంతయే. ఓం గురుబ్రహ్మ గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరः గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేతు. హరి ఓం. ప్రియ భగవద్బంధువులారా, ఆస్తిక మహాశైలారా, విష్ణు పురాణానికి మనం స్వాగతం పలుకుతూ ఆత్మానం రథనం విద్ధి శరీరం రథమేవతు బుద్ధింతు సారథం విద్ధి మనః ప్రగ్రహమేవచ అనే శ్లోకం ఆధారంగా మన ఆత్మ, మన శరీరము, మన బుద్ధి, మన మనస్సు ఇవి అన్నీ కూడా ఒక రథంలాగా మారితే ఆ రథాన్ని అధిరోహించినటువంటి శ్రీమన్నారాయణుడు మనకి సద్బుద్ధిని సద్గతులను కలుగుజేయుగాక అని మరొక్కసారి మనం స్మరణలోకి తెచ్చుకుంటూ విష్ణు పురాణం 18వ అధ్యాయంలో ఉన్నాం. ఈ 18వ అధ్యాయంలో ప్రహ్లాదుడు వారికి వంటల వారు ఆ హిరణ్యకశిపుడు తాలూకా వంటశాలలో పనిచేసినటువంటి వంటల వారందరూ కూడా కలిసి హాలాహల విషాన్ని, భయంకరమైనటువంటి విషాన్ని తయారు చేసి ఆ హిరణ్యకశిపుడు ఆజ్ఞానుసారంగా ప్రహ్లాదుడికి అన్నంలో కలిపి ఆ హాలాహల విషాన్ని ఇచ్చివేశారు. ఇచ్చివేసిన తర్వాత ఆ ప్రహ్లాదుడు అనంతనామస్మరణాన్ని చేసి ఆ భోజనాన్ని అభిమంత్రించి అది ప్రసాదంగా పుచ్చుకుంటాడు. ప్రసాదంగా పుచ్చుకున్న తర్వాత ఈ అనంతనామ స్మరణ మహాపుణ్యఫలం వలన ప్రహ్లాదుడు ఆ విషాన్ని కూడా అరిగించి వేసుకుంటాడు అనేటటువంటి ఘట్టం దగ్గర మనం కిందటి వీడియోలో చెప్పుకున్నాం. భక్తి, విశ్వాసము, నమ్మకము ఈ 3 పదాలు వేరైనా సరే భగవంతుడి పట్ల మానవుడికి ఉండవలసినటువంటి ప్రధానమైనటువంటి లక్షణాలు ఇవి 3. మొట్టమొదటిది భక్తి, రెండవది విశ్వాసము, మూడవది నమ్మకము. ఈ 3 పదాలు వేరు. ఇందాక చెప్పినట్లుగా భక్తి అంటే పూర్తిగా తనలో తాను రమించడాన్ని భక్తి అని ఒక అర్థంగా మనం తీసుకోవచ్చు. విశ్వాసము, నమ్మకం అంటే ఈ రోజుల్లో దాని గురించి మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. జరిగే ప్రతి ఒక్క విషయము కూడా భగవంతుడి నుంచి, భగవంతుడి ఆశీర్వాదంగా మనకి వస్తున్నది అని విశ్వసించడం ఒకటి. నమ్మకము భగవంతుడి పట్ల ఎలా ఉండాలి అంటే ఎలాంటి సమస్య వచ్చినా సరే జయించగలిగేటటువంటి శక్తిని నాకు భగవంతుడు ప్రసాదిస్తాడు అన్న నమ్మకం ఉండాలి. ఇవి 3 కూడా మానవుడికి ఉండవలసినటువంటి ప్రధానమైనటువంటి లక్షణాలు భగవంతుడి పట్ల. అందులోనే ప్రహ్లాదుడు వారు ఉంచినటువంటి భక్తి, విశ్వాసము గురించి ఇక్కడ మనం ఒక శ్లోకం కింద వీడియోలో ఆఖరి శ్లోకంగా చెప్పుకున్నది అక్కడ నుంచి మనం ప్రారంభం చేసుకుందాం. అవికారం సదదు భక్త్యా ప్రహ్లాద స్వస్థమానస అనంతఖ్యాతి నిర్వీర్యం జలయామాస తద్విషం. 3 లోకాలలో క్షీరసాగర మథన సందర్భంలో హలాహల విషం పుట్టినటువంటి హాలాహల విషం సమస్తమైనటువంటి బ్రహ్మాండాన్ని భయపెట్టింది. హలాహల విషయాన్ని చూసినటువంటి రాక్షసులు, దేవతలు వీళ్ళందరూ కూడా పరమశివుడి దగ్గరికి పరిగెట్టుకుని వెళ్ళారు. క్షీరసాగర మదన ఘట్టం దగ్గర అంత భయంకరమైనటువంటి విషాన్ని అన్నంలో కలిపి పెట్టారని తెలిసినా సరే ప్రహ్లాదుడు భగవంతుడి పట్ల విశ్వాసాన్ని, నమ్మకాన్ని ఉంచి, భక్తిని ఉంచి అన్నంతో కలిపి ఆరగించి దాన్ని అరిగించి వేసుకున్నాడు అని కింద వీడియోలో మనం చెప్పుకున్నాం. అయితే ఆ పరిస్థితిని చూసినటువంటి పచనకారకులు అంటే వంట వాళ్ళందరూ కూడా తత్సూద భయత్రస్థ జీర్ణం దృష్ట్వా మహద్విషం దైత్యేశ్వరముపాగమ్య ప్రణిపత్యేద ముబ్రవన్. భయపడ్డారు వంటల వారందరూ కూడా. వాళ్ళు విచితులైపోయారు. క్షమించండి, ఆ పదం మనకు సరిగ్గా రావటం లేదు. వంటల వారందరూ కూడా ఆ మహావిషాన్ని తయారు చేసి ప్రహ్లాదుడికి పెడితే దాన్ని తిని అరిగించుకొని వేసేటటువంటి జీర్ణమైపోవడాన్ని చూసి ప్రహ్లాదుడిని చూసి భయకంపితులైపోయారు. వారందరూ కూడా భయకంపితులైపోయి పరుగున ఆ దైత్య చక్రవర్తి అయినటువంటి హిరణ్యకశిపుడి దగ్గరికి వెళ్ళి ఆయన పాదాలపై పడి జరిగిన వృత్తాంతాన్నంతటిని కూడా విన్నవించారు. దైత్యరాజా విషం దత్త మస్మాభి రథభీషణం జీర్ణం తేన సహాన్యేన ప్రహ్లాదేన సుతేనతే.
నీ కుమారుడైనటువంటి ప్రహ్లాదుడు మహాభయంకరమైనటువంటి హాలాహల విషయాన్ని పుచ్చుకొని అరిగించు వేసుకున్నాడు, జీర్ణం చేసేసుకున్నాడు అని వాళ్ళందరూ కూడా విన్నవించారు. విన్నవించిన తర్వాత ఆ హిరణ్యకశిపు మహారాజు పలుకుతున్నాడు, త్వర్యతాం హే హే సద్యో దైత్య పురోహితా కృత్యాం తస్య వినాశాయ హ్యుత్పాదయత మాచిరం. ఆ దైత్య పురోహిత, దైత్యుడి ఆ హిరణ్యకశిపుడి దగ్గర ఉండేటటువంటి పురోహితులందరినీ కూడా ఆ హిరణ్యకశిపుడు, ఓ దైత్య పురోహితులారా త్వరపడండి, శీఘ్రంగా ప్రహ్లాదుణ్ణి కడతేర్చడానికై కృత్యను పుట్టించి ప్రయోగించండి, ఏమాత్రం కూడా ఆలస్యం చేయవద్దు అని ఆజ్ఞాపించాడు. ఇంత జరిగినా కూడా హిరణ్యకశిపుడికి జ్ఞానోదయం కలగలేదు. ఇంత భయంకరమైనటువంటి హాలాహల విషయాన్ని పెట్టినా సరే ఆ ప్రహ్లాదుడు మరణించలేదు అనేటటువంటి ఆ భయం ఇంకా ఆయన్ని వెంట పెడుతున్నది హిరణ్యకశిపుడు. అందుకే పురోహితుల్ని ఆజ్ఞాపించాడు. కృత్య అనేటటువంటి బ్రహ్మాండమైనటువంటి ఒక అభిజాత్యంతో ఉండేటటువంటి భయంకరమైనటువంటి ఒక ప్రయోగాన్ని హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడిపై ప్రయోగించమని ఆ పురోహితులందరినీ కూడా ఆజ్ఞ వేశాడు. తర్వాత సకాశ మాగమ్య తతః ప్రహ్లాదస్య పురోహితా సామ పూర్వమధోచ్చుస్తే ప్రహ్లాదం వినయాన్వితం. ఈ పురోహితులందరూ కూడా ప్రహ్లాదుడి దగ్గరికి సమీపానికి వెళ్ళి ఏమాత్రం కూడా విచారం లేకుండా మిక్కిలితో ఉన్న విజయవంతుడైన బాలునితో సామపూర్వకంగా ఇలా చెప్పారు. పురోహితులందరూ కూడా ప్రహ్లాదుడి దగ్గరికి వెళ్ళారు. ఇంకా నాన్నగారు నాకు శిక్షలు విధిస్తున్నారు, ఇంకే భయంకరమైనటువంటి శిక్ష వేస్తారో అనేటటువంటి ఈషన్ మాత్రం ఆలోచన ప్రహ్లాదుడిలో పుట్టలేదు సరికదా. విజయవంతుడైనటువంటి బాలునితో ఎన్ని విధాలైనటువంటి అకృత్యాలకి పాల్పడ్డా సరే తండ్రి చేసినటువంటి అకృత్యాలు ఈయన తండ్రా నాకు అని ఆలోచన ఈషన్ మాత్రం కూడా ప్రహ్లాదుడిలో జ్వరబడకుండా, నాకు ఏదైనా సరే తండ్రిలోనే విష్ణువే కనిపిస్తున్నాడు, తండ్రి ప్రయోగించినటువంటి హాలాహల విషయంలోనే విష్ణువే కనిపిస్తున్నాడు, అలాగే ఆ హాలాహల విషయాన్ని తయారు చేసినటువంటి ఆ పచనకారకులు వంటవాళ్లలో కూడా ఆ వంటలలో వెలిగించేటటువంటి అగ్ని సమిధలు కూడా అన్నీ కూడా విష్ణుమూర్తి అంశంలోనే నాకు కనిపిస్తున్నాయి అని ఎలాంటి వికారము కలగకుండా ఉండేటటువంటి ప్రహ్లాదుడి దగ్గరికి ఈ పురోహితులందరూ కూడా సమీపించి సామపూర్వకంగా, ఇప్పుడు మనం ఈ రోజులు అంటున్నాం సామధాన భేద దండోపాయాలని, అందులో మొట్టమొదటిదైనటువంటి సామపూర్వకంగా ఈ పురోహితులందరూ కూడా ప్రహ్లాదుని సమీపించి వారు ఇలా పురోహితుడితో పలుకుతున్నారు. జాతస్త్రైలోక్య విఖ్యాత ఆయుష్మాన్ బ్రహ్మణ కులే దైత్యరాజస్య తనయో హిరణ్యకశిపోర్భవాన్. ఈ శ్లోకం చాలా జాగ్రత్తగా పట్టుకోండి. ఎందుకు నేను చెప్తున్నానంటే, ఈ పురోహితులందరూ కూడా ఆయుష్మాన్ అనేటటువంటి పదం వాడారు. ఆ పురోహితుల్ని నియమించింది దేనికోసం నియమించాడు హిరణ్యకశిపుడు? ఆ హిరణ్యకశిపుడు నియమించాడు ప్రహ్లాదుని కడతేర్చండి అని. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఈ పురోహితులందరూ కూడా ప్రధానంగా పలికినటువంటి మాట ఆయుష్మాన్, ఓ ఆయుష్మంతుడా అని పలికారు. ఆయుష్మంతుడా అని పలికితే భగవంతుడు ఇచ్చినటువంటి ఒక వరం, ఆయుష్మంతుడివిగా నీవు ఉండెదవుగాక అని పురోహితుల నోటంచా వచ్చింది ప్రహ్లాదుడికి ఆశీర్వచన పూర్వకంగా. ఏ పురోహితులైతే కృత్య అనేటటువంటి భయంకరమైనటువంటి ప్రయోగాన్ని చేసి ప్రహ్లాదుడిని కడతేర్చాలి అని వచ్చారో వారి నోటంట అనుకోకుండా భగవంతుడు పలికించాడు ఆయుష్మాన్ అనేటటువంటి పదం. ఇక్కడ ఓ ఆయుష్మంతుడా అంటూ పురోహితుడు ఆ ప్రహ్లాదుని సంబోధిస్తూ, 3 లోకాలలోనూ ప్రసిద్ధి వహించిన బ్రహ్మవంశంలో నీవు జన్మించావు, నీవు దైత్యరాజైన హిరణ్యకశిపుని కుమారుడవు అని చెబుతూ, కిం దేవై కిమనస్థేన కిమనంతేన కిమన్యేన తవాశ్రయ పితాతే సర్వలోకానాం త్వం తథైవ భవిష్యసి అని పలుకుతున్నారు పురోహితులు. జ్ఞానవంతులైనటువంటి పురోహితులు చాలా జాగ్రత్తగా పట్టుకొని, హిరణ్యకశిపుడు ముల్లోకాలని కూడా జయించినటువంటి హిరణ్యకశిపుడు తాలూకు పురోహితుడు ఏదో తద్దినం బ్రాహ్మణులాగా ఉండరు. అక్కడ జ్ఞానవంతులైనటువంటి పురోహితులు. జ్ఞానవంతులు అంటే శుక్రాచార్యుడి తాలూకు శిష్యుడు ఇక్కడ హిరణ్యకశిపుడి దగ్గర పురోహితుడిగా ఉన్నారు.
వారు పలుకుతూ ఉన్నారు. ఏమిటని? నీకు దేవతలతో ఏమి ప్రయోజనం ఉన్నది, అనంతునితో ఏమి లాభం ఉన్నది, మరొకరితో ఏమి ఫలితం ఉన్నది అని వీళ్ళు పలుకుతున్నారు పురోహితులు. వారు ఏమిటని అంటున్నారు? కిం దేవై కిమంతేన కిమన్యేన తవాశ్రయా, నీకు దేవతలతో ఏం పని ఉన్నదయ్యా అని అడుగుతున్నారు పురోహితులు వారందరూ కూడా ప్రహ్లాదుడికి. ఇది చాలా ఆశ్చర్యం కలిగించినటువంటి సందర్భం. ఇంత జరగడాన్ని కూడా తెలిసి కూడా ప్రహ్లాదుని చంపడానికి హిరణ్యకశిపుడు ఎన్ని ప్రయోగాలు చేశాడో అన్ని ప్రయోగాల నుంచి భగవంతుడి చేత రక్షణ పొందినటువంటి ప్రహ్లాదుడికి ఈ మాట వాడేటటువంటి పదం, ఈ మాటను సమంజసమేనా? చూడండి, ఇంత జరిగినా కూడా విష్ణువే ప్రధానంగా నిలబడి ప్రహ్లాదుని కాపాడుతున్నాడంటే అటువంటి విష్ణు ద్వారా నీకు ఏమిటి ప్రయోజనం అయ్యా అని అడుగుతున్నారు పురోహితుడు. ఇది చాలా ఆశ్చర్యంగా, అలాగే నవ్వు వచ్చేటటువంటి విధంగా ఉన్నారు కదా, ఇది హాస్యాస్పదంగా ఉన్నారు కదా ఈ పదం. ఆ పురోహితుల వారు పలుకుతూ, వారి వల్ల ఏమిటి నీకు లాభం అయ్యా, వీరందరూ కూడా నీకు రక్షకులు అవుతారా అనేటటువంటి మాట ఇక్కడ ఆ దైత్య పురోహితులు పలుకుతున్నారు ప్రహ్లాదుడితో. ఇంతవరకు రక్షణ ఎవరు చేశారు? దేవతలే కదా. అగ్నిహోత్రంలో పడవేసేసినా సరే విష్ణుమూర్తి ఆజ్ఞానుసారము ప్రహ్లాదుడి శరీరం మీద ఒక్క బొబ్బ కూడా పుట్టించకుండా అగ్నిహోత్రుడు కాపాడాడు కదా. అలాగే ఏనుగుల చేత కుమ్మించడానికి వచ్చే సందర్భంలో ఆ ఏనుగుల దంతాలు ప్రహ్లాదుడి శరీరానికి తగిలేసరికి మొక్కలు అయిపోయినాయి కదా. ఆ సందర్భంలో ఎవరు కాపాడారు కదా? ఐరావతమైనటువంటి ఇంద్రుడి తాలూకు వాహనం ఏనుగులకు అధిష్టానం కదా. అలాంటి ఐరావతాన్ని అధిరోహించినటువంటి ఇంద్రుడి తాలూకు ఆజ్ఞ ప్రకారంగా ఆ ఏనుగుల తాలూకు దంతాలన్నీ కూడా మొక్కలైపోయినాయి కదా. ఇంతమంది దేవతలు కూడా ప్రహ్లాదుడికి రక్షణగా నిలబడుతూ ఉంటే ఈ పురోహితులు జ్ఞానవంతులైనటువంటి పురోహితులు, అంటే చూడండి, రాక్షస పురోహితులు అంటే రాక్షసత్వంతో కూడుకున్నటువంటి వారు, పౌరోహిత్యం చేసేటటువంటి వారు అందరూ కూడా ఆ ప్రహ్లాదుని అడుగుతున్నారు, వీళ్ళందరూ కూడా నీకు రక్షకులు అవుతారేంటయ్యా, నువ్వెందుకు వాళ్ళని పట్టుకుంటున్నావు నువ్వు అంటున్నారు. ఇంతవరకు రక్షణ కలిగించేది వాళ్ళే అని తెలిసినా సరే ఆ పురోహితుడు ప్రహ్లాదుడి తాలూకు మనస్సు మార్చడానికి ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారో చూడండి. సర్వలోకాలకు నీ తండ్రి ఆశ్రయభూతుడు, నీవు కూడా అదే స్థానంలోకి వచ్చేవాడవు కాగలవు కదా. 3 లోకముల యందు కూడా నీ తండ్రే ప్రధానముగా ఉన్నాడు కదా, ముల్లోకాలకి అధిపతి కదా ఈ హిరణ్యకశిపుడు అయినటువంటి నీ తండ్రి. అతని తదనంతరం నీవు కూడా అదే స్థానానికి చేరుకోగలవు కదా. అలాంటి తండ్రిని ఇబ్బంది పెట్టడం నీకు సమంజసమేనా అంటూ, తస్మాత్ పరిత్యజైనాం త్వం విపక్ష స్తవ సంహితాం వాచం పితా సమాస్థానాం గురువునాం పరమో గురుహు. ఈ పదం చాలా ఇందాక చెప్పినట్లుగా హాస్యాస్పదంగా ఉంటుంది. గురువునాం పరమో గురుహు అంటున్నారు. గురువులందరిలో కల్లా ఉత్తమమైనటువంటి గురువు తండ్రి కదా. జన్మనిచ్చినటువంటి తండ్రి గురువులందరిలో కల్లా ఉత్తమమైనటువంటి గురుస్థానంలో ఉంటాడు కదా, ప్రథమ గురువుగా ఉంటాడు కదా. అటువంటి తండ్రిని నీవు ధిక్కరించడం ఎంతవరకు సమంజసము, అది ఎంతవరకు నీ ప్రజ్ఞకి విలువనిస్తుంది అని ఈ ప్రహ్లాదుల వారికి అడుగుతున్నారు. పగవాడికి స్తోత్రం చేసే నీ మాటలు నీవు విడిచిపెట్టు, వైరిపక్షాన్ని చేరినటువంటి నీ బుద్ధిని మార్చుకో, వైరిపక్షాన్ని చేరినటువంటి నీ మనస్సుని మళ్లించు. తండ్రి కన్నా విష్ణువే గొప్ప అనేటటువంటి నీ ఆలోచనని ఇక్కడతో ఆపివేయు. గురువులందరిలో కల్లా ఉత్తమోత్తమైనటువంటి గురువు, ప్రధానమైనటువంటి గురువు తండ్రే సుమా అని ఈ దైత్య పురోహితుడు హిరణ్యకశిపుడు గురించి ప్రహ్లాదుడికి అనునయ వాక్యాలతో భగవంతుడి దగ్గర నుంచి భగవంతుడి పాద పద్మాల చెంత ఉండేటటువంటి ప్రహ్లాదుని మనస్సును మార్చడానికి విశ్వప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ నుంచి ప్రహ్లాదుడు పలుకుతాడటువంటి మాటలు చాలా పరమాద్భుతమైనటువంటి మాటలు. తండ్రి తన బాధ్యతలను విస్మరించినా సరే కుమారుడు ఎలాంటి నిర్ణయముతో ఉండాలి, కుమారుడు నడుచుకోవలసినటువంటి విధి విధానాల గురించి ఏమిటి అని ఇక్కడ ప్రహ్లాదుడు చెప్పేటటువంటి మాటలలో పరమాద్భుతమైనటువంటి ఘట్టం ఎదుర వస్తుంది. అంచేత ఈ ఘట్టాలన్నీ కూడా మనం తెలుసుకొని ఎన్ని ఆటంకాలు వచ్చినా సరే సాక్షాత్తు భగవంతుడి పాద పద్మాదుల చెంత మన మనస్సుని భగవంతుడి పాద పద్మాల చెంత నుంచి పక్కకి పెట్టకుండా నిలబడగలగాలి అనేటటువంటిది
ఈ ప్రహ్లాదోపాఖ్యానంలో మనం గట్టిగా తెలుసుకోవలసినటువంటి విశేషణాలతో కూడుకున్నటువంటి విషయం. అందరూ కూడా భగవంతుడి పాదపద్మాదుల చెంత ప్రహ్లాదుడు ఏ విధంగా మనస్సును లగ్నం చేసి ఉంచాడో అదేవిధంగా మనం అందరం కూడా ఆ స్వామి చెంత, ఆ స్వామి పాదాల చెంత మన మనస్సును ఉంచి అమృతతుల్యమైనటువంటి విష్ణుపద ప్రాప్తిని పొందాలి అని ఆకాంక్షిస్తూ, ఎవరికైతే ఈ వీడియో నచ్చుతుందో వారందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అమూల్యమైన మాటలను కామెంట్ రూపంలో పెట్టండి. అలాగే విష్ణు పురాణాన్ని మీరు వినండి, తరించండి, 10 మంది చేత వినింపజేసి తరింపజేయండి. హరి ఓం స్వస్తి.